హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఫీల్ గుడ్ లైఫ్ బై త్రిపుర. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఈరోజు అయితే సక్సెస్ఫుల్గా 20th డేలోకి ఎంటర్ అయిపోయాము. 20th డే ఆఫ్ ఒమాడ్ అనమాట. సో 19 days అయిపోయాయి. ఈరోజు డే నెంబర్ 20. మరి ఈరోజు నా వెయిట్ ఎంత ఉంది, నేనేం తింటున్నాను, ఎలా ఉంటున్నాను ఈరోజు అని చూడాలి అని అంటే కనుక వీడియోలోకి వెళ్ళిపోవాలి కదా. మరి వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి, షేర్ చేయండి. మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. ఇప్పుడైతే టైం మార్నింగ్ 11:30 అయిపోతుందండి. ఇప్పటి వరకు అయితే 1.5 లీటర్ వాటర్ తీసుకున్నాను, అది తప్ప ఇంకేం తీసుకోలేదు. అండ్ ఇప్పుడైతే మీల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయాలి. నేను ఈరోజు రాగి ముద్ద అండ్ దానిలోకి టొమాటో కర్రీ. నార్మల్గా అయితే నాన్ వెజ్ తీసుకుంటారు కదా, నాటుకోడి పులుసు అలాగా. నేను నాన్ వెజ్ అంత ఇష్టంగా తిన్నాను కాబట్టి నేను టమాటా కర్రీ తీసుకుంటున్నాను. నాకు టమాటా కూర ఇంకా బీరకాయ పచ్చడి ఇష్టం అనమాట రాగి ముద్దలోకి. సో అది తీసుకుంటున్నాను, ఎక్కువ నెయ్యితో తింటాను. ఈరోజు మీల్ అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ ఏమేమి తింటానో అప్పుడు మీతో కలుస్తాను. సో ఫ్రెండ్స్, వెయిట్ అయితే చూసారు కదా మీరు. నిన్న చీట్ డే పెట్టడం వల్ల అండ్ నా కరెంట్ సిచ్యువేషన్ వల్ల అయితే వెయిట్ గెయిన్ అనేది ఉంది డెఫినెట్లీ. బట్ నెక్స్ట్ 1 weekలో అయితే రికవర్ అయిపోతుంది. సో నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. లాస్ట్ టైం కూడా నేను ఇలాంటి సిచ్యువేషన్ అనేది చూస్తున్నాను కాబట్టి నాకైతే ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. వెయిట్ గెయిన్ అయినా కానీ నేనేం ఫీల్ అవ్వలేదు. దట్స్ ఓకే, దట్స్ క్వైట్ కామన్ అనమాట. సో అందుకనే నేను పర్టికులర్గా చీట్ డే పెట్టుకున్నాను. సో మరి ఫర్దర్గా నా వెయిట్ ఎంత తగ్గుతుంది అదన్నీ చూడాలి అంటే కనుక నా ఛానల్కి అయితే ట్యూన్ అయి ఉండండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే నన్ను మ్యాంగో మిల్క్ షేక్ ఎలా చేస్తారో చూపించమని అడుగుతున్నారనమాట. అందుకని చెప్పేసి నేను ఈరోజు మ్యాంగో మిల్క్ షేక్ రెసిపీ అయితే ఇక్కడ చూపించేస్తున్నాను. విత్ మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, మీకు అర్థమైపోతుంది. బట్ ఇక్కడైతే మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఏంటంటే నేను పచ్చి పాలు యూజ్ చేశాను, రా మిల్క్, ఫ్రిడ్జ్లో పెట్టున్న పచ్చి పాలు యూజ్ చేశాను. అండ్ ఎక్కువగా వాటర్ యూజ్ చేశాను. జస్ట్ 1 or 2 spoons ఆఫ్ షుగర్, అది నా సాటిస్ఫాక్షన్ కోసం. మ్యాంగో స్వీట్గా ఉంటే మాత్రం ఆ షుగర్ అనేది స్కిప్ చేసేయండి, ఓకేనా. ప్రాసెస్ అయితే ఇక్కడ చూసేసేయండి. నెక్స్ట్ మ్యూజిక్ పెట్టి వచ్చేస్తుంది. మ్యాంగో మిల్క్ షేక్ రెసిపీ అయితే ఇప్పటికే మీరు చూసేసి ఉంటారు కదా. ఈరోజు రాగి ముద్ద చేసుకున్నాను కానీ షూట్ చేయలేదు. మీకు కానీ ఇప్పుడు నేను చూపిస్తాను కదా ఎలాగో మీల్లో. నా మీల్ ఏంటనేది నెక్స్ట్ క్లిప్పింగ్లో చూపిస్తాను కదా. అక్కడ మీకు నచ్చిందని చెప్తే దాని రెసిపీ అయితే నెక్స్ట్ టైం నేను మీకు షేర్ చేయడానికి డెఫినెట్లీ ట్రై చేస్తాను అనమాట. సో మరి ఇప్పుడైతే మీల్ ఏంటో చూసేద్దామా. చలో. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి డే 20 నేను తీసుకుంటున్న మీల్ అనమాట. రాగి ముద్ద ప్రిపేర్ చేసుకున్నాను విత్ టొమాటో కర్రీ అనమాట. ఇది నేను ఈరోజు స్పెషల్గా తీసుకుంటున్న మెయిన్ మీల్. తర్వాత ఫ్రూట్ వచ్చేసేసి వాటర్ మిలన్ అండ్ మ్యాంగో మిల్క్ షేక్ తీసుకున్నాను. మ్యాంగో మిల్క్ షేక్ రెసిపీ చూపించమన్నారు కదా, అందుకే స్పెషల్గా తీసుకున్నాను. ఈరోజు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు మ్యాంగో మిల్క్ షేక్ మీద. అండ్ రాగి ముద్దలోకి వచ్చేసి నెయ్యి పక్కన పెట్టుకున్నాను. నాకు ఎంత కావాలంటే అంత తింటాను అనమాట ఈరోజు నెయ్యి. దీనిలోకి నెయ్యి చాలా బాగుంటుంది, నాకు ఇష్టం ఈ కాంబినేషన్లో నెయ్యి, అందుకని. అలాగే 2 డార్క్ ఫ్యాన్సీ చాకో ఫిల్స్ ఒక 2 తీసుకున్నాను, కొంచెం కారపూస. నేను ఈ జంక్స్ ఎందుకు పెట్టుకుంటాను అంటే బై ద ఎండ్ ఆఫ్ ద డే, నేను తింటుంది రోజుకి ఒక్కసారి, బై ద ఎండ్ ఆఫ్ ద డే నాకు తినాలి అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఇట్లాంటి జంక్స్ నేను అంతకుముందు ఇష్టంగా తినేదాన్ని కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే తినాలి అనిపిస్తే మళ్ళీ నా ఫాస్ట్ బ్రేక్ అయిపోతుంది. అలా బ్రేక్ అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఒకే మీల్ టైంలోనే ఇవి తీసేసుకుంటాను అనమాట.
మనం నార్మల్గా డే టు డే లైఫ్లో ఉన్న ఇట్లాంటివి కొంచెమైనా తింటూ ఉంటాము. సో ఇట్లా కొంచెం తినటంలో ఇబ్బంది ఏమి ఉండదు అని నా అభిప్రాయము. నేనైతే ప్రో కాదండి, ఐ మీన్ ప్రొఫెషనల్ కాదు, బట్ నా స్టైల్లో నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. చెప్పాను కదా, నేను పైగా నా ప్రతి వీడియోలో చెప్తున్నాను, నాకు నచ్చినవి తింటూ నేను తగ్గాను, మీకు అలా తగ్గాలనిపిస్తే నన్ను ఫాలో అవ్వండి అని చెప్పి నేను క్లియర్గా చెప్తున్నాను. అదనమాట. అందుకనే నేను జంక్స్ అనేవి నా ప్రతి మీల్లో ఇంక్లూడ్ చేసుకుంటాను. సో ఈరోజు డే 20 మీల్ అయితే కంప్లీట్గా ఇది. దీనిలో క్యాలరీస్ ఎంత ఉన్నాయనేది నెక్స్ట్ క్లిప్పింగ్లో చూసేసేయండి. ఓవరాల్గా మీకు చూపించిన మీల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగో చూడండి, అల్లరి చేసి బిస్కెట్స్ చెరొకటి తీసేసుకున్నారు పిల్లలు ఇద్దరు. ఇక్కడే ఉన్నారు రాక్షసులాగా. చూడండి, అమ్మ అది కావాలమ్మా, అమ్మ ఇది కావాలమ్మా అంటున్నాడు అనమాట. గొడవ చేసేసి బిస్కెట్ అది తింటున్నాడు. బిస్కెట్స్ అయితే చెరొకటి తీసేసుకున్నారు, నేను తినలేదు. అండ్ మ్యాంగో మిల్క్ షేక్ కొంచెం ఉంది, అండ్ కొంచెం కారపూస ఉందన్నమాట, తినలేదు. ఇవి ఇప్పుడు తింటాను. ఏంటంటే అన్నం తినలేదు, అన్నం తినుకుంటూ కారపూస తింటా. మ్యాంగో అయితే అస్సలు దగ్గరికి రానివ్వడు. అమ్మ ఏం పడిపోతున్నావుగా. ఫైనల్లీ కూర్చున్నాడండి, పడలేదు. ఓకే, అది ఈరోజు అయితే షూట్ కూడా చేసుకుని ఇట్లా లెగిసి ఉంటే అసలు షూట్ చేయనివ్వరు. చూడండి ఎట్లా కూడా చేస్తున్నారు. ఇస్తా, వెయిట్ చేసి చేతిలో తిని ఫస్ట్. అదే తినలేదు, ఇంకోటి కావాలంట. ఇది కావాలంట. అది ఇంకా ఫుడ్ గడ్డి ఉంటే చాలు, చచ్చిపోతున్నాయి ఈ పుల్లలతో ఆగలేక. వాళ్ళు తినరు, మన తినేవారు. కొన్ని తింటారా ఇస్తే అంటే అది లేదు. పీసెస్ చేసి ఇదంతా పోతున్నాడు. ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇదంతా పక్కన పెట్టేస్తే మీల్ అయితే తినేసాను. అది కూడా కారపూస ఇంకా ఈ మ్యాంగో మిల్క్ షేక్ ఉన్నాయి. ఈ రెండు అయితే కంప్లీట్ చేయాలి. ఇవైతే ఇప్పుడు కొంచెం గ్యాప్ కావాలండి. రాగి ముద్దలు రెండు చాలా హెవీగా అనిపించేసాయి అనమాట, రెండు తింటేనే. లాస్ట్లో కొంచెం ఒక బయట వదిలేసాను కూడా తినలేక. సో ఓవరాల్గా ఈరోజు మీల్ అయితే ఇలా గడిచిందనమాట.
కొంచెం రాగి ముద్ద వదిలేసి మిగిలినవన్నీ తినేసాను. బిస్కెట్స్ అయితే వాళ్ళు తీసుకున్నారు, పట్టేటట్లేదు. ఈ 2 కంప్లీట్ చేశాక బిస్కెట్ తినగలిగితే తింటారండి, లేదంటే అవి కూడా స్కిప్ చేసేస్తాను. ఓకేనా, డే 20th మీల్ అయితే కంప్లీట్గా ఇది. నెక్స్ట్ నేను ఏం తింటాను, ఏం తింటాం అయితే ఏం లేదు. నెక్స్ట్ ఏం తాగుతాను అనేది తెలుసుకోవాలి అని అంటే మరి వీడియో కంటిన్యూస్గా ఎండ్ వరకు చూసేయాలి కదా, చూసేయాలి. ఈరోజు అయితే మీతో లైవ్లో ఇప్పటి వరకు చాలాసేపు 1.5 hour వరకు ఉన్నాను కదా, అది కూడా కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నాను. అండ్ పైన వాటర్ తీసుకెళ్ళటం కూడా మర్చిపోయాను, మీకు కూడా చెప్పాను కదా లైవ్లో. సో ఇంటికి రాగానే చూడండి, ఈ లోటాతో 3 లోటాలు, అంటే ఇదొక 1/2 లీటర్ వరకు దగ్గర వస్తుందన్నమాట లోటా అనేది. 3 లోటాలు అంటే 1.5 లీటర్ వాటర్ అనేది కంటిన్యూస్గా తాగాను నేను. సో అంటే ఎంత థర్స్టీగా ఉంది, బికాజ్ పైన బాగా వేడిగా ఉంది, సమ్మర్ కాబట్టి. నేను ఫ్యాన్ కానీ కూలర్ కానీ ఏమీ వేసుకోలేదు కదా మీ గురించి అని చెప్పేసి, సౌండ్ వస్తుందని. సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చి అన్ని వాటర్ తాగాను అనమాట. నేను చెప్పాను కదా కిందకి వెళ్ళగానే ఫుల్గా వాటర్ తాగుతాను. సో 1.5 లీటర్ ఎట్ ఏ టైం అయితే నేను తాగేసాను. ఇప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది వాటర్ తాగిన తర్వాత అయితే. సో నెక్స్ట్ ఇంకా ఏం డ్రింక్స్ తీసుకుంటాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్. ఇప్పుడైతే టైం ఈవినింగ్ 5:30 అట్లా అవుతుందండి. బట్ నాకేంటంటే బాగా హెడేక్గా ఉందన్నమాట. లైవ్ చేశాను కదా ఎండకో మరి లేదంటే నార్మల్ నాకు ఎప్పుడు వచ్చే హెడేకో తెలియదు, కానీ హెడేక్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది. మార్నింగ్ నుంచి లైట్గా ఉంది, నేను పట్టించుకోలేదు, బట్ ఇప్పుడైతే కొంచెం ఎక్కువగా ఉంది. సో అందుకని నేను ఫాస్ట్ బ్రేక్ చేస్తున్నాను, అది కాఫీతో. సో చెప్పాను కదా ప్రీవియస్ నేను ఆల్రెడీ చెప్తూ వచ్చాను, నేను కానీ హెడేక్ వస్తే మాత్రం ఫాస్ట్ బ్రేక్ చేసి కాఫీ తీసుకుంటాను, ఒక ట్యాబ్లెట్ అనేది తీసుకుంటాను అని చెప్పేసి. బికాజ్ నాకు ప్రెగ్నెన్సీలో హెడేక్ అనమాట ఇది. సో అందుకని నేనైతే కాఫీ తీసుకుంటాను. అందుకని ఇప్పుడు పాలు వేడి చేసుకుంటున్నాను ఇక్కడ ఉండి. సో ఇప్పుడైతే కాఫీ ప్రిపేర్ చేసుకొని తాగేస్తాను, ఫాస్ట్ బ్రేక్ చేసేస్తాను. కాఫీ అయితే మిక్స్ చేసుకుంటాను, నేను చెప్పాను కదా కాఫీ తాగుతానని చెప్పేసి. ఒక కప్పు కాఫీ తీసుకుంటున్నాను అండి, వన్ ఫుల్ కప్పు కాఫీ అయితే తీసేసుకుంటున్నాను. ఈరోజు హెడేక్ వల్ల అయితే ఫాస్ట్ని బ్రేక్ చేసేస్తాను ఈ కాఫీతో. చూస్తున్నారు కదా, ఈ గ్లాస్ ఇప్పటి వరకు కాఫీ తాగుతున్నాను నేను. సో ఇంకా 5:30కి ఈరోజు అయితే నా ఫాస్ట్ బ్రేక్ చేస్తున్నా, కాఫీ విత్ ఒక ట్యాబ్లెట్ తీసుకుంటాను అనమాట. ఫాస్ట్ అనేది బ్రేక్ అయిపోయింది ఈరోజు అయితే. డే 20 ఇన్ని రోజుల నుంచి రాలేదు ఇంత హెడేక్, ఈరోజు బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఫైనల్లీ బ్రేక్ చేసేస్తున్నాను. సో ఇప్పుడైతే టైమ్ 8:40 అయిపోయిందనమాట. నేను హెడేక్ అన్నాను కదా, ఎవరు ఫీల్ అవ్వద్దు, తగ్గిపోయిందనమాట. నాకు అలవాటు అయిపోయింది, ప్రెగ్నెన్సీలో వచ్చిన హెడేక్ అండ్ ఇంజెక్షన్ వల్ల వచ్చింది, అంటే అనస్థీషియా వల్ల వచ్చిన హెడేక్ కాబట్టి. అది ఒక కాఫీ తాగేసి ఒక డోలో 650 మెడిసిన్ తీసుకుంటే ఏంటంటే ఒక 1/2 అవర్లో నాకు ఆ హెడేక్ క్లియర్ అయిపోతుంది. కాకపోతే నేను మెడిసిన్ అంతగా ప్రిఫర్ చేయను, నేను మెడిసిన్స్ తీసుకోవడానికి భయపడతాను బాగా. ఫస్ట్ నుంచి మెడిసిన్స్ అంతగా అలవాట్లేదు. ఇంజెక్షన్స్ అయితే ఎన్నైనా చేయించుకుంటా, కానీ మెడిసిన్ అంటే మాత్రం నాకు ఇంకంతే చాలా భయం అనమాట. సో ట్యాబ్లెట్స్ అస్సలు, చిన్నప్పుడు ఏమన్నా జ్వరం వచ్చి ట్యాబ్లెట్ ఇస్తే మా అమ్మ అటక పైకి ఇసిరేసేదాన్ని అనమాట. ఇల్లు దులిపేటప్పుడు అవన్నీ బయటకు వస్తే మా అమ్మ నన్ను వరుస పెట్టి తిడతా ఉండేది ఒక్కొక్క ట్యాబ్లెట్ వచ్చిన తర్వాత. ఇప్పుడు గుర్తొస్తూ ఉంటాయి అవన్నీ. బట్ ఏంటంటే ఇంకా ప్రెగ్నెన్సీలో అట్లా అలవాటు అయిపోయింది కదా. సో మెడిసిన్ చాలా తక్కువ తీసుకుంటా కాబట్టి మార్నింగ్ నుంచి హెడేక్ ఉన్నా కానీ తీసుకోలేదు. మ్యాక్సిమం బేర్ చేయడానికి ట్రై చేస్తాను, తగ్గిపోతుందేమో అని చెప్పేసి. బట్ ఎంత అయినా తగ్గని పక్షంలో నేను కాఫీ తీసుకుని డోలో 650 అయితే తీసుకుంటాను. వితిన్ 1/2 అవర్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఇది నాకు అలవాటు అయిపోయిన విషయమే. సో ఇందాక అలానే ఒక కాఫీ తాగాను కదా, మీకు చూపించాను కదా. సో కాఫీ తాగి ఒక డోలో 650 ట్యాబ్లెట్ వేసుకున్నాను. నాకైతే కంప్లీట్గా తగ్గిపోయింది. ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నాను. మళ్ళీ హెడేక్ అంతే కంప్లీట్గా తగ్గిపోయింది. ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్ ఇప్పుడు. సో ఇప్పుడైతే టైం 8:40 అయిపోతుందండి నైట్. సో నేనేం చేస్తున్నానంటే ఒక గ్లాసు సోడా తీసుకుంటున్నాను. మళ్ళీ నైట్ ఆకలి వేయకూడదు కదా. సో అందుకోసమే ఈ సోడా అనేది తీసుకుంటున్నాను అనమాట, ఒక గ్లాసు. సో ఇంతటితో డే 20 వ్లాగ్ అయితే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే ఫాస్ట్ అయితే బ్రేక్ చేశాను ఫైనల్లీ. నిన్న ఈరోజు ఆల్మోస్ట్ 3 days నుంచి కొంచెం ఫాస్టింగ్ అయితే ప్రాపర్గా జరగట్లేదు. మనం ఒక చీట్ డే పెట్టాము అంటే ఆల్రెడీ 2 days ఫాస్టింగ్ ఎగిరిపోతుంది దానిలోనే. అట్లానే నాది ఈరోజు ఫాస్ట్ కూడా ఆల్మోస్ట్ 3-4 days డిఫరెన్స్ వచ్చేసింది నా ఫాస్ట్లో. ఇప్పుడు నేను చేసిన ఈ ఫాస్ట్ బ్రేక్ కానీ నిన్న చీట్ డే కానీ అన్నీ కలిపేసేసి 3-4 days డిఫరెన్స్ అయితే డెఫినెట్లీ వచ్చేసింది అనమాట. సో ఓవరాల్గా డే 20th అయితే ఇలా గడిచిపోయింది నా ఒమాడ్. ఈరోజు కూడా హెల్దీ ఫుడ్ తీసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, రాగి సంకటి కానీ రాగి ముద్ద కానీ, రాగి అనేది
లేదా నువ్వులు అనేవి కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకొక టిప్ అయితే ఇస్తాను నేను దీంట్లో మీకు. ఏంటి అంటే పీరియడ్స్ టైంలో కాళ్ళ నొప్పులు బాగా ఉంటాయి చాలామందికి. అట్లా ఉన్నాయంటే అర్థం ఏంటి అంటే కాల్షియం లెవెల్స్ తక్కువ ఉన్నాయని. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీకు పీరియడ్స్ టైంకి ఒక 1 వీక్ ముందు నుంచే కనుక అసలు రోజు ఒక నువ్వుల లడ్డు, బెల్లంతో కలిపిన నువ్వుల లడ్డు తీసుకుంటే చాలా హెల్తీ. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయితే కాల్షియం సరిపడుతుంది. లేదంటే కనుక రోజు తీసుకోలేము అనుకుంటే పీరియడ్స్కి 1 వీక్ ముందు నుంచి తీసుకుంటూ పీరియడ్స్ కంప్లీట్గా అయిపోయే వరకు కూడా రోజు ఒక లడ్డు తింటూ ఉంటే మాత్రం మీకు ఆ కాళ్ళ నొప్పుల ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది అనమాట. కాళ్ళ నొప్పులు ఇంకా నడుము నొప్పి కూడా, ఈ రెండు కూడా కాల్షియం తక్కువ అవ్వటం వల్లనే వస్తాయన్నమాట పీరియడ్స్ టైంలో. సో ఇదైతే ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ టిప్ గుర్తుపెట్టుకొని ఇలా చేసి చూడండి. మీ పీరియడ్స్ టైంలో ఉండే బ్యాక్ పెయిన్ కానీ కాళ్ళ నొప్పులు కానీ తగ్గిపోతాయి. ఓకేనా? ఓవరాల్గా ఈరోజు అయితే ఇలా గడిచిపోయిందండి. సో ఈరోజు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఓకేనా? మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ త్రిపుర సైనింగ్ ఆఫ్. బాయ్.